హలో గైస్, వెల్కమ్ టు హైదరాబాద్ బద్రీనాథ్. సో నేను ఇన్స్టాగ్రామ్లో వీటన్నిటిలో కూడా చూశాను హైదరాబాద్ దగ్గరలో బద్రీనాథ్ అని. సో మనం కూడా ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ప్రజెంట్ బాల్నగర్ రోడ్లో వెళ్తున్నాను. సో నేను అమీర్పేట నుంచి స్టార్ట్ అయ్యాను. సో అమీర్పేట నుంచి మన వై జంక్షన్ వెళ్ళి వై జంక్షన్ నుంచి బాల్నగర్. ఇది మనకి NH44 నుంచి అరౌండ్ మనకి అమీర్పేట నుంచి 30 కిలోమీటర్స్ వరకు ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా నేను కరెక్ట్గా చూడలేదు కానీ అరౌండ్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఒక 1 అవర్ జర్నీ మనకి. సో బాలనగర్ మీద నుంచి మనకి సిఎంఆర్ కాలేజ్ ఉంది కదా. సో సిఎంఆర్ కాలేజ్ అక్కడ నుంచి మనం బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. కంప్లీట్ అయితే ఒక 1 అవర్ జర్నీ పడుతుంది. సో మనం మార్నింగ్ అవర్స్లో వెళ్తే కనుక మనకి పెద్ద ట్రాఫిక్ ఉండదు కాబట్టి మేబీ ఒక 40-45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. రోడ్స్ అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. లైక్ ఆ రూట్లో ఏవైతే ఉన్నాయో టెంపుల్ వరకు. జస్ట్ టెంపుల్ ఏరియాకి వెళ్ళిన తర్వాత మాత్రం కొంచెం మట్టి రోడ్ అయితే ఉంది. ఇప్పుడు మనం ప్రజెంట్ హైదరాబాద్లో చూస్తుంది ఏంటంటే బద్రీనాథ్ లాంటి సేమ్ టెంపుల్ అనమాట. అందరూ బద్రీనాథ్ వెళ్ళలేరు కాబట్టి సో ఇక్కడ సేమ్ అదే విధంగా ఎలా ఉంటుందో అక్కడ అంటే సేమ్ అదే విధంగా అంటే లైక్ మనకి అపీరియన్స్ ఎలా ఉంటుందో అదే విధంగా కట్టడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ కట్టినందుకు కూడా నార్మల్ మన ఇటుకలతోటి కట్టి పైన స్టోన్ లాగా మొత్తం అంతా కూడా డిజైన్ అవన్నీ కూడా చేశారు. సో బాలనగర్ వెళ్ళిన తర్వాత ఇక మనకి ఫ్లైఓవర్ ఎక్కకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి మనం కట్టవలసి ఉంటుందన్నమాట. సో నేను రీసెంట్గా అయితే వెళ్ళాను, చార్ధామ్ కంప్లీట్ చేశాను. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. లాస్ట్కి అయితే బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఆ టెంపుల్ మనకి కొంచెం పెద్దగా ఉంటుంది. అదొకటి అది మనకి చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి ఆ లుక్ అండ్ అపీరియన్స్ అవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయి. అక్కడికి వెళ్ళగానే మనకు ఒక తెలియని ఒక వైబ్స్ అయితే ఉంటాయి. అయితే బీ ఫ్రాంక్, నేను ఈరోజైతే మన హైదరాబాద్లో చూసిన బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాను. సో అదేదో నాకు ఆర్టిఫిషియల్గా పెట్టిన టెంపుల్ లాగా అనిపించింది తప్ప అక్కడ అంత పెద్ద వైబ్స్ అయితే ఏం అనిపించలేదు. ఎందుకంటే వెళ్ళగానే ఫస్ట్ అక్కడ టెంపుల్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు, దాని పక్కన ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. పార్కింగ్ పెట్టేశారు, పార్కింగ్ దగ్గర అమౌంట్ స్టార్ట్ చేశారనమాట. కనీసం దానికి సంబంధించి ఒక షెడ్ కానీ ప్రాపర్గా ఏమీ లేదు. ఈవెన్ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా టెంపుల్ చాలా చిన్నది అంటే లైక్ మనకి బద్రీనాథ్లో చూస్తున్నాం కొంచెం పెద్దగా ఉంటుంది టెంపుల్. మనం గర్భగుడి వరకు వెళ్ళడానికి కొద్దిగా క్యూ లైన్ ఉంటుందన్నమాట, కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఇక్కడ అలా లేదు, మెట్లెక్కి మనం ఒక 4 స్టెప్స్ వేయగానే మనకి డైరెక్ట్గా గర్భగుడి అయితే కనిపిస్తూ ఉంటుంది. గర్భగుడిలో మన బద్రీనాథ్, అదేవిధంగా వినాయకుడు, ఇలాగా కొంతమంది దేవతా విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. దాని తర్వాత పక్కన మనకి వినాయకుడు, ఆనంద భైరవుడు, ఇలా మనకి టెంపుల్ చుట్టుపక్కల కొన్ని విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. బద్రీనాథ్లో మాత్రం మనకి కొంచెం పెద్దగా ఉంటుంది, గుడి చుట్టూ కానీ గుడి వెనకాల కూర్చోవడానికి ప్లేస్ కానీ. మెయిన్ ఏంటంటే బద్రీనాథ్లో మనం వెళ్ళగానే అక్కడ మనకి లక్ష్మీ కుండ అని ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడ కాదు, హైదరాబాద్లో ఉన్న బద్రీనాథ్ కాదు, మనం రియల్గా అయితే ఉత్తరాఖండ్లో ఉందో సో అక్కడ ఉన్న బద్రీనాథ్లో. అక్కడ ఏంటంటే ఎప్పుడు అంటే 365 days 24 hours ఎప్పుడు కూడా మనకి వేడి నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. వేడి నీళ్ళు అంతే ఎంత వేడిగా ఉంటాయంటే చాలా చాలా వేడిగా ఉంటాయి. లైక్ మనకి హాట్ గీజర్లోంచి ఎలా ఉంటాయి, హాట్ వాటర్ స్నానం చేస్తే సో అంత వేడిగా ఉంటాయి అన్నమాట హాట్ వాటర్ అనేది. బట్ అక్కడ వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఆ చుట్టూ క్లైమేట్ అంతా కూడా కూల్గా ఉంటుంది కాబట్టి సో అందరు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ హాట్ వాటర్ తోటి ఒక 2-3 చెంబులు స్నానం చేసేసి తర్వాత దర్శనానికి వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఉన్న విశిష్టత అదే అనమాట. అంత మంచు కొండల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఏరియాలో ఏదైతే లక్ష్మీకుండ ఉందో ఆ లక్ష్మీకుండ దగ్గర హాట్ వాటర్ రావడం అనేది చాలా చాలా స్పెషాలిటీ. సో ఎవరైతే బద్రీనాథ్ వెళ్ళారో వారందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అందరూ అంత దూరం వెళ్ళలేరు కాబట్టి కొన్ని 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళాలి. అంత దూరం వెళ్ళాలంటే ఖర్చు కూడా ఎక్కువగా అవుతుంది. సో క్లైమేట్ కూడా మనకి అంతగా సహకరించేలా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే ఈ టెంపుల్ని కట్టారనమాట. సేమ్ బద్రీనాథ్ లాగే ఉంటుంది, బట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కాదు, చూడడానికి మాత్రం మనకు ఆ విధంగా ఉంటుంది. సో అలా ఒకవేళ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు చూడాలనుకుంటే కనుక మీరు ఈ టెంపుల్కి వెళ్ళైతే దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగి బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళినట్టయితే మీరు ఫీల్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడైతే నేను కంటిన్యూస్గా నేషనల్ హైవే 44 మీద వెళ్ళిపోతూనే ఉన్నాను. సో నెక్స్ట్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. నేషనల్ హైవే 44 తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఒక రోడ్ వస్తుంది. గూగుల్ మ్యాప్స్లో మీకు క్లియర్గా బద్రీనాథ్ హైదరాబాద్ అని కొట్టగానే క్లియర్గా వస్తుంది. స్టార్టింగ్లో ఇక్కడ కొబ్బరికాయలు అమ్మేస్తున్నారు. సో టెంపుల్ అనగానే చాలు ఎవరి కాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ అంటే మనకు ఆ ఫీల్ అనేది మొత్తం ఇక్కడే మనకి డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఒక టెంపుల్కి వెళ్తున్నాము అంటే ప్రతి ఒక్కటి కొంచెం మనకి పీస్ఫుల్గా ఉండాలనుకుంటాం. సో ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకునే విధంగా టెంపుల్స్ అయితే తయారవుతున్నాయి. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాం, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడతో మనకి రోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో కొంచెం ముందుకెళ్ళగానే మీకు కనిపిస్తుంది ఇదంతా కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. చుట్టుపక్కల కొన్ని ఇండస్ట్రీస్, కొంచెం పొలాలు అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడతోటి మనకి రోడ్ క్లోజ్ అయిపోయింది చూసారా, రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది చూసారా. సో అదే హైదరాబాద్లోని బద్రీనాథ్ దేవాలయం.
సో ఈ దేవాలయం అనేది ఏంటంటే సేమ్ మన బద్రీనాథ్ టెంపుల్ ఏతుందో దానిలాగే ఏదైతే ఆర్కిటెక్చర్ ఉందో దాని విధంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బట్ అక్కడ రియల్ స్టోన్స్ యూజ్ చేశారు, గ్రానైట్ స్టోన్స్. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్ ఇటుకలతో కట్టి గ్రానైట్ లా కనిపించేలాగైతే చేయడం జరిగింది. సో స్టార్టింగ్ చెప్పాను కదా, ఇక్కడికి రాగానే ఫస్ట్ పార్కింగ్. సో అక్కడ గుడే ఇంకా కంప్లీట్ కాలేదు, మీరు చూడొచ్చు కన్స్ట్రక్షన్ అయినా అవుతున్నాయి, కానీ వీళ్ళు అప్పుడే పార్కింగ్కి స్టార్ట్ చేశారు. కనీసం పార్కింగ్ రిలేటెడ్గా ఒక షెడ్ కానీ అలా ఏమీ లేదు. నేను అడిగితే ఇంకా వస్తుంది అంటున్నారు అనమాట. సో ఇంకా అలా ఉందన్నమాట, ప్రతి ఒక్కటి కూడా కమర్షియల్గా మార్చేస్తున్నారు చిన్న చిన్న వాటిని కూడా. అది గుడి డెవలప్మెంట్గా మరి ఎలా వాడతారన్నది మరి వాళ్ళకే తెలియాలి. సో ఫైనల్లీ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. సో లోపలికి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చాలా వెహికల్స్ ఉన్నాయి. నేను వెళ్ళేది మామూలుగా వీక్ డేస్లోనే, బట్ అయినా కానీ ఆల్మోస్ట్ ఒక 20-30 వెహికల్స్ అయితే ఉన్నాయి. తర్వాత కూడా వస్తూనే ఉన్నాయి. చాలా వరకు ఏంటో బైక్స్ మీద వస్తున్నారు, కార్స్లో కూడా ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు అనమాట. అందరూ బద్రీనాథ్ వెళ్ళారు కాబట్టి ఇలాగా. సో నేను అక్కడంతా ఎండగా ఉందని చెప్పేసి అక్కడ ఒక చెట్టు కనబడ్డది. సో చెట్టు దగ్గర అయితే నా బైక్ని పార్క్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు టెంపుల్లోకి సో బైక్ అయితే పార్క్ చేశాను. ఇప్పుడు టెంపుల్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. మీరు చూడొచ్చు. సో అక్కడ కార్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని కూరగాయలు కూడా అమ్ముతున్నారు. వెరైటీగా అనిపించింది నాకు, టెంపుల్కి వచ్చామా లేకపోతే మార్కెట్కి వచ్చామా అని. కూరగాయలు, బజ్జీలు, ఇంకా ఒకటేంటి అన్ని రకాలు అమ్ముతూనే ఉన్నారు. అదే చెప్పాను, ఇక్కడ నాకు రాగానే ఆ ఫీల్ అయితే అనిపించలేదు. ఎందుకన్నాను అంటే ఎందుకే అనమాట, ప్రతి ఒక్కటి కమర్షియల్గా కనిపించింది తప్ప ఒక టెంపుల్కి వచ్చాను ఫీల్ కనబడలేదు. మొత్తానికైతే టెంపుల్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోయాము. హెల్మెట్, చెప్పులు అవన్నీ కూడా అక్కడ బయట పెట్టేసి ఇప్పుడు టెంపుల్ సేమ్ బద్రీనాథ్లో కూడా ఇలాగే ఉంటుంది, బట్ ముందు చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఎక్కువ మెట్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఆ లుక్ తీసుకురావడం కోసం ఈ విధంగా కట్టడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో పైన మనకి అది మొత్తం స్టోన్ లాగా అనిపిస్తుంది కదా. సో అదంతా ఏంటంటే పైన ఒక లేయర్లా వేశారు, స్టోన్ లేయర్ లాగా. ఇది మన హైదరాబాద్లోని బద్రీనాథ్ దేవాలయం. సేమ్ అదే విధంగా ఉంది, బట్ కొద్దిగా చిన్నగా ఉంది అనిపించింది నాకైతే. సో నేను మానే లోపలికి వెళ్ళాము. అయితే అక్కడ గుడి దగ్గర లోపల వీడియో తీయడానికి అయితే వాళ్ళు అలౌ చేయలేదు, అందుకని నేను ఈ విధంగా అయితే వీడియో తీయడం జరిగింది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని 2 నిమిషాలు అయిపోద్ది, కానీ అందరూ ఇక్కడ బయటకు వచ్చి మాత్రం ఫొటోస్ దిగుతూనే ఉన్నారనమాట. సో మీరు చూడొచ్చు అందరూ, ఎందుకంటే ఇక్కడ కొంచెం పెట్టారు ఫొటోస్ అవి దిగడానికి, మంచిగా అనిపించింది. సో ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు, అదొకటి పెద్ద ప్రాబ్లం అనిపించింది నాకు. సో హైదరాబాద్ దగ్గరలో ఉన్న బద్రీనాథ్ దేవాలయం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 బ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.